టుడిగా రికార్డు సృష్టించాడు సార్. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ 300 కోట్ల రూపాయలు. గతంలో మనం చూసాం సార్, బాలీవుడ్ యాక్టర్స్కి మాత్రమే ఆ రేంజ్ ఉండేది. ఇప్పుడు దక్షిణాది హీరో, అందులోనూ తెలుగు హీరోకి అంత మంచి ఆ రికార్డు నెలకొల్పారు. ఒకసారి ఆ లిస్ట్ కూడా చెప్తున్నాను సార్. ఫోర్బ్స్ ఇండియాలో వచ్చిన లిస్ట్ ఇది. అల్లు అర్జున్కి 300 crores, పుష్ప 2 జోసెఫ్ విజయ్, తలపతి విజయ్కి లిస్ట్ 130 crores to 275 crores, షారుఖ్ ఖాన్కి 150 crores to 250 crores డుంకీకి. తర్వాత రజనీకాంత్, తర్వాత అమీర్ ఖాన్ ఉన్నారు, తర్వాత ప్రభాస్, అజిత్ కుమార్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్. సో బాలీవుడ్ నటులందరినీ కూడా వెనక్కి తోసేసి అల్లు అర్జున్ తెలుగు హీరో టాప్లో నిలిచాడు సార్. ఏమంటారు? అంటే ఇప్పుడు మనము తెలుగు హీరో అనడం కన్నా పాన్ ఇండియన్ హీరో అనాలి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ వెళ్ళాయి. ఓటీటీ రెవల్యూషన్ వచ్చాక, సబ్ టైటిల్స్ వచ్చాక మల్టీ లాంగ్వేజ్ సినిమాలు వచ్చాయి. ఒకప్పట్లాగా తెలుగు సినిమాను డబ్బింగ్ చేసుకోవడం అనేది స్టేజ్ దాటిపోయింది. సో ఇప్పుడు మీకు బాహుబలి అయినా, మీకు పుష్ప అయినా, ఏదైనా మల్టీపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది మీకు. సో అందువల్ల సినిమా యొక్క స్వభావమే మారిపోయింది. ఒకప్పట్లాగా తెలుగు సినిమా, తమిళ సినిమా అనే దశలో లేవు ఇప్పుడు. అందువల్ల ఆ తెలుగు నటుడుగా మన గర్వకారణం. కానీ తెలుగు పాన్ ఇండియా తెలుగు నటుడుగా మనం చెప్పుకోవాలి. ఇది మీరు చెప్పింది ఫోర్బ్స్ ఇండియా వాళ్ళ రిపోర్ట్. ఇది ఒక ఫోర్బ్స్ ఇండియా వన్ ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్ బిజినెస్ సంబంధించినటువంటి మ్యాగజిన్. సో ఫోర్బ్స్ ఇండియా ఇది వన్ ఆఫ్ ది వెరీ ఆథెంటిక్. ఏదో మనకు ఊరు పేరు లేని వెబ్సైట్ల ఆధారం కాదు. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం ఏంటంటే పుష్ప 2 December 5 అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు రిలీజ్. సో ఇది 300 crores పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఇది. అంటే ఈ మధ్యకాలంలో అడవులను రక్షించేవారు ఒకప్పుడు హీరోలు అయ్యేవారు, ఇప్పుడు అడవులను దెబ్బతీస్తున్న స్మగ్లర్లు హీరోలు అవుతున్నారు అని పవన్ కళ్యాణ్ రెఫర్ చేసిన సినిమా. సో ఆ పుష్ప 2కు 300 crores రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని అల్లు అర్జున్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మీరు ఈ 10 మంది పేర్లు తీస్తే ఇందులో 6 సౌత్ ఇండియన్ స్టార్స్, అందులో తెలుగు స్టార్ ఒక్కరే, మిగతా వాళ్ళంతా అత్యధికులు తమిళ స్టార్సే. మీకు నెంబర్ 1 పొజిషన్లో అల్లు అర్జున్ ఉంటే నెంబర్ 2 పొజిషన్లో జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, పాపులర్గా దళపతి విజయ్ అంటాం. ఇటీవల సినిమాల గుడ్ బై చెప్పి పార్టీ కూడా పెట్టాడు. 3rd పొజిషన్లో మీకు షారుఖ్ ఖాన్ ఉంటాడు. షారుఖ్ ఖాన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్లీ రినౌండ్ టవరింగ్ యాక్టర్. నేను లాస్ ఏంజల్స్ వెళ్తే హాలీవుడ్లో, లాస్ ఏంజల్స్లో ఈ హాలీవుడ్ స్టార్స్ వీళ్ళందరూ ఉన్న ఇండ్లు చూపెడతారు ఒక టూరిస్ట్లో భాగంగా. అక్కడ షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా చూపెట్టారు మాకు. అంటే హాలీవుడ్ నటుల సరసన షారుఖ్ ఖాన్ కూడా ఇల్లు ఉంది. అంత ఇంటర్నేషనల్లీ రినౌండ్ యాక్టరు. సో కానీ ఆయన సినిమా కెరీర్లో నాకు గుర్తున్నంత వరకు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ బట్ ఈ కుడ్ రిమైన్. షారుఖ్ ఖాన్ కొన్ని సినిమాలు దెబ్బతిన్నా షారుఖ్ ఖాన్ రిమైన్డ్ యాజ్ షారుఖ్ ఖాన్. మీకు ఆయన లాస్ట్ ఈ మధ్య వచ్చిన జవాన్, పఠాన్ పెద్ద వివాదమైంది. దీపికా పదుకొనే డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ పైన చాలా పెద్ద వివాదమైంది. అయినా జవాన్, పఠాన్ బాగా హిట్ అయింది. సో 3rd పొజిషన్లో మీకు షారుఖ్ ఖాన్ ఉంటాడు. ఎందుకు నేను ఈ కంపారిజన్ కూడా చెప్తున్నానంటే, మీకు షారుఖ్ ఖాన్ను కూడా మన అల్లు అర్జున్ దాటాడు. షారుఖ్ ఖానే కాదు, సినిమా ఇండస్ట్రీలో 3 ఖాన్స్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, వీళ్ళు టాప్ హీరోస్ ఆఫ్ ది బాలీవుడ్, టాప్ హీరోస్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీకు అమీర్ ఖాన్కి అయితే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరు. అంటే ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారని. నాకు గుర్తున్నంత వరకు 3 Idiots ఒక నావెల్ ఆధారంగా అనుకుంటా, ఐఐటి విద్యార్థుల గురించి. సో అలాగే పీకే మన పవన్ కళ్యాణ్ తీసినట్టున్నారు కదా, అది వకీల్ సాబ్కు బేసిస్ అనుకుంటా. సబ్జెక్టు కరెక్షన్, నాకు అంత సినిమాల గురించి అవగాహన తక్కువ. సో కానీ అలాగే దంగల్ ఇలాంటి టాప్ సినిమాల్లో నటించిన